Hello all, welcome to our channel Being Nimmi. వెల్కమ్ టు అరకు డైరీస్. అన్నిటికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే అరకుకి పాడేరు ఘాట్ రోడ్స్ నుంచి వెళ్ళామన్నమాట. వ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్ అండ్ చాలా బాగుంటాయి. కాబట్టి మాకు ఫస్ట్ చూడడానికి వచ్చిన ప్లేస్ ఏంటి అంటే చాపరాయి వాటర్ ఫాల్స్ అనమాట. అంటే లైక్ పైనుంచి అయితే రావు, కానీ చిన్న పిల్లలతో కూడా మనం తీసుకువెళ్ళి ఎంజాయ్ చేసేలా అయితే ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అంత డీప్ ఫ్లోట్ అనేది ఉండాలన్నమాట. వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ చాపరాయి వాటర్ ఫాల్స్లోనే ఎంజాయ్ చేసేయండి. చాపరాయి వాటర్ ఫాల్స్ తర్వాత గాలికొండ వ్యూ పాయింట్ ఏంటా అనుకుంటున్నారా? కంటిన్యూస్గా వెళ్ళిపోయి డైరెక్ట్ బుర్రా కేవ్స్ దగ్గర వరకు వెళ్ళిపోయాము. మొత్తం ఘాట్ రోడ్ దిగే వరకు మాకు అర్థం కాలేదు మేము అన్ని ప్లేసెస్ని దాటుకుని వెళ్ళిపోయామని. సర్లే ఘాట్ రోడ్స్ అన్నీ అలాగా చూస్తాం కదా అని వస్తూ వస్తూ లాస్ట్ తగులుతుంది కదా గాలికొండ వ్యూ పాయింట్, అది తగిలిందనమాట. సర్లే జనం కూడా ఎక్కువ ఉన్నారు కదా, ఒకసారి చూసేద్దామని చెప్పి చూస్తాను. నాకైతే అసలు ఏమీ అనిపించలేదు. ఆ రోజు మండే అవ్వడం వల్ల నాన్ వెజ్ లేదు కాబట్టి స్వీట్ కార్న్తో అడ్జస్ట్ అయిపోయాం. డిసెంబర్ అవ్వడం వల్ల ట్రాఫిక్ చూసారా అనుకున్నాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ ఫ్యాక్టరీ మాకైతే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీని చూడడానికి ప్రైస్ అయితే చార్జ్ చేస్తారు. చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం చూసాక మనకి అలాగే ఒక టికెట్కి ఒక కాంప్లిమెంటరీ చాక్లెట్ కూడా ఇస్తారు. నిజం చెప్పాలంటే చాక్లెట్ అస్సలు బాగాలేదు, బట్ నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా డార్క్ చాక్లెట్ అయితే చాలా బాగుంది. మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే అక్కడ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. అక్కడ చాక్లెట్స్ అనేవి న్యాచురల్ కోకో బీన్తో తయారు చేయడం వల్ల మరీ అంత స్వీట్ అయితే ఉండదు. అండ్ షుగర్ వాళ్ళకి కూడా జాగ్రత్త చేసే చాక్లెట్స్ ఉంటాయి. కంపల్సరీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బొటానికల్ గార్డెన్. ఇది షూట్ చేసిన నా క్లిప్స్ ఎక్కడో మిస్ అయ్యాయి, అందుకే నా దగ్గర వాటితో అడ్జస్ట్ చేస్తాను. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం. నిజంగా అరకులో బెస్ట్ అంటే ట్రైబల్ మ్యూజియం. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్టింగ్ అండ్ ఎక్కడి నుంచి మొత్తం ప్రతీదీ ఉంటుంది. దేవుడు దగ్గర నుంచి వాళ్ళు కొలిచే దేవుడు మీన్స్ ట్రైబల్ కొలిచే దేవుడు, అక్కడ నుంచి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, వాళ్ళ ఫార్మాలిటీస్ ఏంటి, ప్రతిదీ కూడా అక్కడ స్టాచ్యూస్లో ఉంటాయి. అండ్ లిటరల్లీ చెప్పాలంటే చాలా న్యాచురల్గా నేను స్టార్టింగ్ చూడగానే ఒక అతను ఇలా ముందు ఉంటారనమాట, సంథింగ్ ఏవో బలుస్తూ. నేను అనుకున్నా ఏంటి ఇతను కదలట్లేదు అని చెప్పి అనుకున్నాను. తర్వాత అర్థమైంది అతని స్టాట్యూ అని. మొత్తం చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి, కంపల్సరీ చూడాలన్నమాట ఇవైతే.
నెక్స్ట్ వచ్చేసి కాఫీ మ్యూజియం. ఈ కాఫీ మ్యూజియంలో కూడా కాఫీ ఎలా తయారు చేసేవారు స్టార్టింగ్ నుంచి ప్రతి ప్రాసెస్ కూడా ఇక్కడ మనకి సేమ్ ట్రైబల్ దాంట్లో ఎలా ఉంది అలాగే చూపిస్తారనమాట. మొత్తం కాఫీ దగ్గర నుంచి ఇక్కడ కూడా చాక్లెట్స్ ఇంకా కేక్స్ అంటే కాఫీ పౌడర్తో చేసినవి చాలా ఐటమ్స్ ఉంటాయి. కాఫీస్లో అయితే 20+ అసలు ఉన్నాయి వెరైటీ ఐటమ్స్ అన్నమాట. చూడండి అసలు ప్రతి వీడియోలో కూడా కాఫీ మేకింగ్ దగ్గర నుంచి ప్రతిదీ అక్కడ మ్యూజియంలో పెట్టారు. అంటే ఫస్ట్ కాఫీ ఎలా రెడీ చేశారు ప్రతిదీ కూడా చూడండి. ఇక్కడ 20+ కాఫీ పౌడర్స్ ఉన్నా కూడా ఇక్కడ ఫేమస్ అయింది ఏంటో తెలుసా, అరబికా. నేను అరకు వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ తీసుకోండి. మేము అరకుకి వెళ్ళొచ్చాక న్యూస్లో వచ్చిందనమాట. డైలీ ఒక కప్ కాఫీ తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ నుంచి బయటపడతామంట, అది న్యూస్లో వచ్చింది. అరబికా టేస్ట్ కూడా చాలా బాగుంది. కానీ అక్కడ తాగినప్పుడు వాళ్ళు షుగర్ కొంచెం తక్కువ వేస్తారు, లైక్ తక్కువ ఇస్తారు ప్యాకెట్స్. మనం ఎక్స్ట్రా అడిగి తీసుకుని మిక్స్ చేసుకుని తాగండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గిరిగామ దర్శిని. ఇది మేము ఎర్లీగా వెళ్ళుంటే చాలా బాగుండేది. మేము వాళ్ళు క్లోజ్ చేసే టైం అంటే 5:30కి వెళ్ళాము. మేము వాళ్ళు తప్ప ఇంకెవ్వరు లేరనమాట విజిటర్స్. జస్ట్ వాళ్ళ మేకింగ్ ఆఫ్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తారనమాట. ఇప్పుడు మిల్లెట్స్ ఉంటాయి కదా, సామలు, అవన్నీ వాళ్ళు ప్రాసెసింగ్ ఎలా చేస్తారు అనేది చూపిస్తారనమాట. ఇంకా జొన్నలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు ఒక న్యాచురల్ ప్రాసెస్లో చేస్తారు కదా, ఆ ప్రాసెస్ని మనకి చూపిస్తారు. వాళ్ళంతా ఫాస్ట్గా తిప్పుతున్నారు. నేను కూర్చొని ట్రయల్ చేస్తే కనీసం అది మూవ్ కూడా చేయలేకపోయాను అనమాట. నిజంగా అవన్నీ ఉండడం అవన్నీ చేయడం వల్లే వాళ్ళు అంత స్లిమ్గా ఉన్నారేమో. మనకి ఇప్పుడు మిక్సీస్ అండ్ గ్రైండర్స్ రావడం వల్ల హెల్త్ కూడా చాలా పాడైపోతుంది. ఇంట్లో వాళ్ళు చూసారా ఎలా కప్స్ చేస్తున్నారో, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఎంత బాగా అవుతున్నారంటే మాటలో చెప్పక్కర్లేదు. వాళ్ళు ఇంకా చాలా హెల్తీ ఫుడ్ కూడా తింటారనమాట, లైక్ రాజ్మా ఇలా ఒకడే ఒక స్పెషల్ పెడతారు. మేము వెళ్ళిన రోజైతే మాకు రాగి పిట్టు ఉంటుంది కదా, అది రాగి వేసి వాటర్ వేసి బెల్లం, తాటి బెల్లం ఉంటుంది కదా, అది వేసి కుక్ చేసి ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడిగా సినిమా పేపర్ కప్స్ చేసినట్టు అందులోనే వేసి చాలా బాగుంది. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం, ఎక్కడ స్టే చేసాం అనేది కూడా చాలా క్లియర్గా చెప్తాము. మేము ఉన్నదైతే ఉషోదయ. మా రిసార్ట్స్ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంకా బొటానికల్ గార్డెన్ ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్. మేము వెళ్ళింది డిసెంబర్ కావడం వల్ల అసలు రిసార్ట్స్ అనేది అసలు ఖాళీ లేవన్నమాట. ఈ రిసార్ట్ కూడా రిఫరెన్స్ ద్వారా మాకు వచ్చింది, కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మాడగడ్డ వ్యూ పాయింట్. అసలు ఈ వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు పెద్ద సాహసమే చేసామని చెప్పాలి. ఎందుకంటే మేము వెళ్ళి చూసిన ఫస్ట్ డే అంతా కూడా బాగానే ఉంది. బట్ ఆ డే నైట్ ఒక 7 ఆ టైంకి వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా డే 2 చూడండి, మామూలుగా లేదనమాట, మాటల్లో చెప్పలేము. ఇంకా ఈ మాడగడ్డ వ్యూ పాయింట్ చూడడానికి అయితే పెద్ద సాహసాలే చేసామని చెప్పాలి. దారిలో మళ్ళీ ఈ రోడ్ మీద వెళ్ళడానికి టికెట్ ప్రైస్ చార్జ్ చేస్తారు. అట్లే ఇంకా వచ్చాం కదా, ఓకే చూద్దాంలే అని ఫ్రెండ్కి వెళ్ళేటప్పుడు రోడ్ బ్లాక్ చేస్తారు. ఎలా అంటే మొత్తం మట్టి తీసుకొచ్చి వేసేస్తారు. అంటే వాళ్ళ ఆటోలు తప్ప ఇంకా కార్స్ కానీ బైక్స్ కానీ వెళ్ళలేదు. వెళ్ళాలనుకుంటే వాక్ చేసి వెళ్ళాలి, లేదంటే వాళ్ళ ఆటోలు ఎక్కాలన్నమాట. ఏంటి ఇలా కూడా చేస్తారని మేమైతే షాక్. లిటరలీ మాడగడ్డ వ్యూ పాయింట్ ఒక కొండని తవ్వి అక్కడైతే ఒక వ్యూ పాయింట్ని క్రియేట్ చేస్తారనమాట. కానీ వెళ్ళొచ్చు, చాలా బాగుంది చూడడానికి. కానీ మేము వెళ్ళిన రోజు ఫుల్ వర్షాల వల్ల మేఘాలు కూడా సరిగ్గా ఫామ్ అవ్వలేదన్నమాట. జస్ట్ అలా మేఘాలు వెంటనే అలా పెరిగిపోయిందన్నమాట. అలా బాగుంది, అయితే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అక్కడ ట్రైబల్ డ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసాం అనమాట.
నెక్స్ట్ వచ్చేసి బుర్రా కేవ్స్, కానీ అప్పటికి ఫుల్గా తడిచి ఇంకా అక్కడ జనం చూసారా టికెట్స్కి పెద్ద పెద్ద లైన్స్, ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి వుడెన్ బ్రిడ్జ్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళి మేము లోపలికి వెళ్తుంటే అందరి నోట్లోంచి కూడా పొగలన్నమాట. లిటరలీ చాలా అంటే చాలా కూల్. ఒక పక్కన వర్షం, ఒక పక్కన చలి, ఒక పక్కన మొత్తం అల్లుకున్న మంచు. అసలు ఆ వ్యూ చూడండి. దాని మధ్యలోంచి వుడెన్ బ్రిడ్జ్. అసలు ఆ మాటల్లోనే కాదు, చూడడానికి కూడా చాలా బాగుంది. కానీ అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే ఇంకా మాటల్లో చెప్పలేరు. ఇప్పుడు నేను చెప్తుంటే నాకు అప్పుడు ఇంకా గుర్తుందన్నమాట, అంత బాగుంటుంది. కిందంతా కాఫీ ప్లాంటేషన్స్ చూడండి, కానీ ఇక్కడ కూడా కోయకూడదు అనమాట. కోస్తే 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. అండ్ అక్కడ మధ్యలో ఒక హైప్ ఉంటుంది అనమాట. అక్కడి మధ్యలో అది ఎక్కి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. కానీ వర్షం పడడం వల్ల మాకు మొత్తం డ్రెస్ అంతా తడిచిపోవడం వల్ల అసలు పెద్ద ఫొటోస్కి అసలు ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ అరకుకు వెళ్ళి అన్నీ చూడాలి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ వాకింగ్ అనేది ప్రాక్టీస్ ఉండాలి, లేదంటే అయిపోయినట్టే. మరి ఇదే అయిపోయాక లాస్ట్లో మొత్తం ప్లాన్ వస్తుంది. ఆ ప్లాన్ స్క్రీన్ షాట్ తీసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన యూట్యూబ్ లింక్ అయితే షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.